దానియేలుని ఏం చేశారు? సింహపు తోనులో పడవేశారు. సింహపు తోనులకి దిగజారబడ్డా. మంచి సాక్ష్యం ఉన్నది. రాజు ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళి డైరెక్ట్ రాజు తీసుకెళ్ళి అక్కడ వేస్తుంటున్నా. రాత్రంతా కూడా ఉంటున్నాడు, నిద్ర పట్టలేదు. ఉదయాన ఈ దానియేలు బయటికి రావడం జరిగా. తర్వాత దానియేలుకు పక్షమున ఎవరు దిగి వచ్చారంటే, ఆ రాత్రి సింహపు నోర్లను మూయడానికి దేవుని దూతలు దిగి వచ్చారు. ఆ గుంటలో ఈ యొక్క దానియేలు అంటే ఆ యొక్క సింహపు గబిలో, సింహపు ధోనిలో ఈ దానియేలు ఉన్నప్పుడు ప్రభు ఆయనను కాపాడిన వ్యక్తిగా దేవుని దూతలను పంపించా. ఎందుకు పంపించాడు? ఆయనను కాపాడుట కొరకు పంపించా. ఈరోజు నువ్వు పడిన గుంటలో, నువ్వు పడేటువంటి కష్టములో నువ్వు అనుకుంటున్నా, నేను ఒక్కనిగా ఉండిపోతున్నా, నా కుటుంబం మాత్రమే, నేను మాత్రమే, నా పరిస్థితి మాత్రమే, అయ్యో నాకెవరు లేరు, అయ్యో నా పరిస్థితి బాగలేదు, నాకున్నవన్నీ నాకు ఇలా ఉంటున్నాయి, నాకేమైపోతుందో తెలియలా, నా బిడ్డలు ఏమైపోతారో తెలియలా, నా పరిస్థితి ఏమైపోతుందో తెలియలా, బయట చెప్పుకోలేని సిగ్గుతో అవమానముతో ఉన్నానని ఒకవేళ ఇబ్బందులను ఉంటున్నావా? నీ కోసం చెప్తుంటున్నా, నువ్వు ఎటువంటి గుంటలో పడినా నా దేవుని దూతలు నీకు సహాయకుడిగా అక్కడ ఉండిపోతుంటున్నా. నీ ఇబ్బందులు నీకు తోడుగా ఉంటున్న దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఒక్కనేనని. సింహపు నోర్లను మూసిన ప్రభువు నువ్వు పడిన గుంటలో ఎవరు నిన్ను మాట్లాడకుండా నీకు విరోధముగా సకల విధమైన సింహపు నోర్లను నా దేవుడు మూసునుగాక. హల్లెలూయా.